పైకి ఎంతో పచ్చగా కనిపించే కేరళ ప్రకృతి వెనక మన చుట్టూ రోజు జరిగే వరకట్న వేధింపుల ముసుగులో జరిగిన ఒక భయంకరమైన నమ్మక ద్రోహాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే క్రైమ్ స్టోరీ ఇది. అది కేరళలోని కొచ్చి శివార్లలో ఉండే ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ ఇంట్లోకి 6 ఏళ్ల క్రితం కోడలిగా అడుగుపెట్టింది జోయా. చూడటానికి ఎంతో అమాయకంగా పద్ధతిగా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే 26 ఏళ్ల అమ్మాయి జోయా. ఆమె భర్త పేరు ఫాహాద్. కొచ్చి మెయిన్ బజార్లో అతనికి ఒక బట్టల షాప్ ఉంది. వాళ్ళ ఇంట్లో అత్త మామ ఫహద్ కి చెల్లెలుంటారు. వాళ్ళ ఇంట్లో ఉండే అత్త పేరు రజియా, వాళ్ళ మామ పేరు అన్వర్. ఫహద్ కి సనా అనే చెల్లెలు కూడా ఉంది. పెళ్ళైన మొదటి 2 ఏళ్లు జోయాను అత్తింటి వాళ్ళు అరచేతిలో పెట్టుకొని చూసుకున్నారు. ఫహద్ కు కూడా వ్యాపారం బాగానే సాగింది. కానీ 3 ఏళ్ల తర్వాత ఆన్లైన్ మార్కెట్ దెబ్బకు బట్టల వ్యాపారంలో ఫహద్ కు నష్టాలు రావడం స్టార్ట్ అయ్యింది. అప్పులు కూడా భారీగా పెరిగిపోయాయి. ఆ అప్పుల భారం ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇంట్లో ఏ పాపం తెలియని జోయా మీద చూపించడం మొదలయ్యింది. నీ కాలు ఈ ఇంట్లో పెట్టినప్పటి నుండే మాకు దరిద్రం పట్టుకుందే. మీ పుట్టింటి నుండి ఇంకో 10 లక్షలు తీసుకురా, నా కొడుకు వ్యాపారం బాగుపడుతుంది అంటూ జోయా అత్త రజియా రోజు సాధింపులు మొదలుపెట్టింది. దానికి జోయా, అంత డబ్బు మా వాళ్ళ దగ్గర లేదత్తయ్యా, నా పెళ్లికే ఉన్నదంతా అప్పులు చేసి ఆస్తులు అమ్మేసి ఇచ్చారు, మా అన్నయ్యను నేను మళ్ళీ అడగలేను అని ఏడుస్తూ బతిమిలాడేది. కానీ ఆ ఇంట్లో కనికరం జాలి అనే పదాలకు చోటే లేకుండా పోయింది. రోజులు గడిచే కొద్దీ సాధింపులు కాస్త శారీరక హింసగా మారాయి. 10 లక్షల అదనపు కట్నం కోసం జోయాను ఒక పని మనిషి కంటే హీనంగా చూడటం మొదలుపెట్టారు. ఉదయం 5 గంటలకే నిద్రలేపి ఇల్లంతా కడిగించడం, అందరికీ వంట చేపించడం, కూరల్లో ఏ మాత్రం కొంచెం ఉప్పు కారం తగ్గినా మామ అన్వర్ పల్లెం విసిరి కొట్టడం, ఆడపడుచు సనా అయితే ఏ మాత్రం వయసు డిఫరెన్స్ లేకుండా చిన్న చిన్న విషయాలకు కూడా జోయాను పచ్చిగా బూతులు తిట్టేది. ఇదంతా జోయాకు డైలీ రొటీన్ గా మారిపోయింది. రాత్రి ఫహద్ ఇంటికి రాగానే తాగిన మత్తులో బెల్ట్ తీసుకొని జోయాను దారుణంగా కొట్టేవాడు. ఆమె అరుపులు ఆ గది గోడలకే పరిమితమయ్యేవి. ఆ 4 గోడల మధ్య జోయా రోజు నరకం అనుభవించేది. ఇరుగు పొరుగు వాళ్లకు జోయా ఏడుపులు వినిపించినప్పటికీ అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. రేపొద్దున వాళ్ళు ఒకటవుతారు, మనకెందుకులే అని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఆ ఇంటి వాతావరణాన్ని మీరే ఇమాజిన్ చేసుకోండి. రోజువారీ జీవితంలో మన కళ్ళ ముందు ఇలాంటి కట్నపు వేధింపులు మనం చాలానే చూస్తుంటాం. కానీ ఆ ఇంటి గోడల వెనక ఒక ఆడపిల్ల ఎంత నరకం అనుభవిస్తుందో జోయాని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో ఆమెకున్న ఏకైక అండ ఎవరు? ఆ బంధం ఆమెను రక్షిస్తుందా లేదా అనేది చూసే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోను ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. జోయాకు ఇంత నరకంలో కూడా అండగా ఉన్నది ఒకే ఒక్క మనిషి. అతనే ఆమె సొంత అన్నయ్య ఇమ్రాన్. ఇమ్రాన్ అంటే జోయాకు ప్రాణం. తల్లిదండ్రులు లేని ఆ అన్నా చెల్లెలు ఒకరికొకరు తోడుగా పెరిగారు. చెల్లి కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క వచ్చినా ఇమ్రాన్ తట్టుకోలేడు. వాడికి ప్రాణం పోయినంత పనవుతుంది. ఇమ్రాన్ కు జోయా అత్తింట్లో పడుతున్న నరకం గురించి బాగా తెలుసు. తరచూ అతను జోయా అత్తింటికి వచ్చేవాడు. తన చెల్లి ఒంటి మీద ఉన్న బెల్టు వాతలు, గాయాలు చూసి అతనికి రక్తం సలసలా మరిగిపోయేది. నా చెల్లిని ఇంకోసారి ముట్టుకున్నారంటే మీ ఇంటిని తగలబెడతాను, నేను బతికొండగానే నా చెల్లిని ఏడిపిస్తారా, ఆమె గనక ఏదైనా అయ్యిందంటే మిమ్మల్ని ఎవ్వరిని వదలను, నిలబెట్టి పెట్రోల్ పోసి కాల్చేస్తాను అని తన చెల్లెలు భర్త ఫహద్ తో అత్త రజియాతో 100 సార్లు గొడవపడ్డాడు. వాళ్లను పట్టుకొని కొట్టడానికి కూడా ఆవేశంగా వెళ్లేవాడు. కానీ ఎప్పటిలాగే తన చెల్లి జోయానే అడ్డుపడి తన అన్నయ్యను ఆపి, వద్దు భయ్యా, వాళ్ళను కొడితే నా కాపురమే కూలిపోతుంది, వాళ్ళు నాకు విడాకులు ఇచ్చేస్తారు, ఒకసారి పెళ్ళంటూ అయ్యాక భర్త ఇల్లే నాకు స్వర్గమైన నరకమైన, సర్దుకుపోతానులే భయ్యా, కష్టాలు అవే పోతాయి, నువ్వు నా కోసం గొడవ పడకు భయ్యా ప్లీజ్ అని ఏడుస్తూ తన అన్నయ్యను బతిమిలాడేది. ఇమ్రాన్ తన చెల్లి కన్నీళ్లు తుడుస్తూ, నువ్వేం భయపడకమ్మా, త్వరలోనే నా వ్యాపారంలో డబ్బులు వస్తాయి, ఆ 10 లక్షలు వాళ్ళ ముఖాన కొట్టి నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటాను, అప్పటిదాకా కొంచెం ధైర్యంగా ఉండు అని ఓదార్చి వెళ్తూ ఉండేవాడు. ఇమ్రాన్ వస్తే జోయా ముఖంలో ఒక ధైర్యం, కొండంత అండ. కానీ ఇమ్రాన్ వెళ్లిన తర్వాత ఆ ఇల్లు మళ్ళీ ఆమె పాలిట ఒక నరకంలా మారేది. అది ఒక చలికాలం ఉదయం, సమయం 7 గంటలవుతుంది. బయట భారీగా ఉరుములు మెరుపులతో
కుండపోత వర్షం పడుతుంది. ఇమ్రాన్ తన ఇంట్లో నిద్రపోతూ ఉండగా సడన్ గా అతని ఫోన్ మోగింది. అవతలి వైపు తన చెల్లి భర్త ఫహాద్ విపరీతమైన కంగారుతో, ఇమ్రాన్ వెంటనే మా ఇంటికి రా ఇమ్రాన్, జోయా గదిలోకి వెళ్లి గడియ వేసుకొని తలుపులు తీయడం లేదు, లోపల నుండి గడియ పెట్టుకోనుంది, కిటికీలో నుంచి చూద్దామంటే కిటికీ కూడా లోపల నుంచే లాక్ చేసుంది, నువ్వు త్వరగా రా ఇమ్రాన్, మాకెందుకో కంగారుగా ఉంది అని భయంతో ఫోన్ పెట్టేశాడు. అంతే, ఆ మాట వినగానే ఇమ్రాన్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోయి అతనికి గుండె ఆగిపోయినంత పనయ్యింది. జోయా, అమ్మా జోయా అని అరుచుకుంటూ పిచ్చివాడిలా తన బైక్ తీసుకొని ఆ భారీ వర్షంలోనే తడుచుకుంటూ ఎంతో స్పీడ్గా తన చెల్లి ఇంటికి వెళ్ళాడు. ఇమ్రాన్ వెళ్లేసరికి ఇంట్లో ఫహాద్, రజియా, అన్వర్ ఇలా అందరూ కంగారుగా భయంతో అటు ఇటు తిరుగుతున్నారు. జోయా బెడ్రూమ్ తలుపు గట్టిగా మూసేసుంది. ఆవేశంగా లోపలికి వచ్చిన ఇమ్రాన్, చూస్తూ ఏం చేస్తున్నారా కుక్కల్లారా అని అరుస్తూ ఇమ్రాన్ ఒకేసారి తన పూర్తి బలంతో జోయా గది తలుపును కాలితో బలంగా తన్నాడు. అంత బలంగా తన్నేసరికి లోపల ఉన్న గడియ స్క్రూలు ఊడిపోయి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్లి చూసిన ఇమ్రాన్ కు కళ్ళు బైర్లు కమ్మాయి. అతనికి తెలియకుండానే అతని ఒళ్ళంతా వణికిపోవడం మొదలయ్యింది. లోపల సీలింగ్ ఫ్యాన్ కు తన తోడబుట్టిన చెల్లి జోయా ఎర్రటి చున్నీతో ఉరేసుకొని ప్రాణం లేకుండా వేలాడుతుంది. ఆమె కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి. ముఖం పూర్తిగా పాలిపోయి పెదాలు నీలం రంగులోకి మారిపోయాయి. ఆమె ప్రాణం ఎప్పుడో గాల్లో కలిసిపోయింది. ఆ భయంకరమైన దృశ్యం చూడగానే జోయా అత్తింటి వాళ్ళు భయంతో బయటకు పరిగెత్తి గుండెలు బాదుకుంటూ పెద్ద పెద్దగా కేకలు వేశారు. తన చెల్లిని అలా చూసేసరికి ఇమ్రాన్ గుండెలు బాదుకుంటూ ఆ శవాన్ని కిందకు దించి ఆమె మీద పడి బోరున ఏడ్చాడు. అమ్మా జోయా, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఎంత కష్టం వచ్చినా సర్దుకుపోతాను అన్నావు కదమ్మా, ఇంత దారుణంగా ఎలా ఆత్మహత్య చేసుకున్నావమ్మా? నీకు నేనున్నానని చెప్పాను కదమ్మా అంటూ ఆ అన్నయ్య పడుతున్న ఆవేదన, ఆ గుండెకోత చూసి చుట్టుపక్కల నుండి వచ్చిన జనం కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక అన్నయ్యకి ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది? కళ్ళ ముందు చెల్లి శవం వేలాడుతుంటే అతని రక్తం ఎంత మరిగిపోతుందో కదా. ఇప్పుడు ఇమ్రాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇమ్రాన్ తన చెల్లెలు అత్తింటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తాడో చూద్దాం. సరిగ్గా అప్పుడే ఇమ్రాన్ కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. నేరుగా వెళ్లి ఫహాద్ కాలర్ పట్టుకొని ముఖం మీద రక్తం వచ్చేలాగా బలంగా కొడుతూ, రాక్షసుల్లారా, నా చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదురా. నిన్న రాత్రి మీరందరూ కలిసి 10 లక్షల కోసం నా చెల్లిని దారుణంగా కొట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ఇదంతా ఆత్మహత్య నమ్మించడానికి, పోలీసుల కళ్ళు గప్పడానికి మీరే ఆ అమ్మాయిని ఫ్యాన్ కు ఉరితీశారు. నిజం చెప్పండ్రా రాక్షసుల్లారా అని కొడుతూ గట్టిగా అరిచాడు. కాసేపటికి అక్కడికి పోలీసులు వచ్చారు. ఇమ్రాన్ పోలీసుల ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ కంప్లైంట్ రాసిస్తూ, సార్, ఇది ముమ్మాటికి వరకట్న వేధింపుల చావే. కట్నం కోసం నా చెల్లిని దారుణంగా హింసించి చంపేసి ఉరితీశారు సార్ ఈ రాక్షసులు. వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి, నా చెల్లికి న్యాయం చేయండి సార్ అని ఏడుస్తూ ప్రాధేయపడ్డాడు. పోలీసులు ఇరుగు పొరుగు వాళ్లను కూడా ఎంక్వైరీ చేశారు. అప్పుడు చాలా మంది, సార్, ఇమ్రాన్ చెప్తుంది నిజమే సార్, నిన్న రాత్రి 9 గంటల సమయంలో కూడా ఆ ఇంట్లో నుండి పెద్ద పెద్ద గొడవలు వినిపించాయి. 10 లక్షలు తీసుకురమ్మని జోయాను ఆమె అత్త, ఆడపడుచు, ఆమె భర్త, ఆమె మామ అందరూ దారుణంగా బూతులు తిట్టడం మేము మా చెవులతో విన్నాం సార్. ఆమెను రోజూ కొట్టేవాళ్ళు, ఆమె ఏడుపులు మాకు రోజూ వినిపించేవి అని పక్కాగా సాక్ష్యం చెప్పారు. ఇక పోలీసులకు ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. వరకట్న వేధింపుల సెక్షన్స్ కింద 302 మర్డర్ సెక్షన్ కింద భర్త ఫహద్, అత్త రజియా, మామ అన్వర్, ఆడపడుచు సనా నలుగురిని పోలీసులు ఏమాత్రం కనికరం లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. స్టేషన్ లో ఫహద్ ఫ్యామిలీ ఏడుస్తూ, సార్, అల్లా మీద ఒట్టు సార్, మేము జోయాను డబ్బు కోసం తిట్టింది నిజమే, కానీ మేము ఆమెని చంపలేదు సార్. ఉదయం మేము లేచి చూసేసరికి ఆమెనే ఉరేసుకుంది సార్ అని ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ నమ్మట్లేదు. సమాజం ఎప్పుడు వరకట్న కేసుల్లో ముందుగా ఆడపిల్ల వైపే నిలబడుతుంది. మీడియాలో కూడా ఈ న్యూస్ సెన్సేషన్ అయింది. కట్నం కోసం ఒక ఆడపిల్లను చంపిన రాక్షసులు అని న్యూస్ ఛానల్స్ వాళ్లను దోషులుగా నిలబెట్టాయి. చెల్లి కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్న అన్నయ్య ఇమ్రాన్ ను ఒక హీరోలా చూపించాయి. తన చెల్లి జోయా శవాన్ని చూసి ఇమ్రాన్ ఏడుస్తున్న వీడియోలు కేరళ మొత్తం వైరల్ అయ్యాయి. అందరి సానుభూతి ఇమ్రాన్కే దక్కింది. ఈ కేసును కొచ్చి క్రైమ్ బ్రాంచ్ సిఐ విశాల్ టేకప్ చేశాడు. విశాల్ చాలా షార్ప్ అండ్ లాజికల్ ఆఫీసర్. అతను ఎమోషన్స్ కు, మీడియా గోలకు కనెక్ట్ అవ్వడు. కేవలం ఫోరెన్సిక్ ఆధారాలను మాత్రమే నమ్ముతాడు.
రెండవ రోజు మధ్యాహ్నం విశాల్ టేబుల్ మీదకు జోయా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ చదివిన విశాల్కు మైండ్ బ్లాక్ అయిపోయింది. అవును, జోయా అన్న ఇమ్రాన్ చెప్పిన మాటే 100% నిజమైంది. రిపోర్ట్లో డాక్టర్ కూడా క్లియర్ గా రాశారు, జోయాది బలవన్మరణం కాదు. ఆమె మెడ మీద ఫ్యాన్ కు వేలాడిన తాడు ఆనవాళ్లతో పాటు వేరొక సన్నటి తాడుతో గొంతు నులిమిన ఆనవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొంతు నులమడం వల్లే ఆమె ఊపిరాగి చనిపోయింది. చనిపోయిన తర్వాతే ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి మృతదేహాన్ని ఫ్యాన్ కు ఉరితీశారు అని ఆ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది. అంటే ఖచ్చితంగా ఇది పక్కా కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఫహాద్ ఫ్యామిలీ అబద్ధం చెప్తుంది. కట్నం కోసం ఆమెను చంపేసి ఆత్మహత్యగా నాటకమాడారు అని విశాల్ వెంటనే ఫైల్ తీసుకొని ఫహాద్ ఫ్యామిలీని రిమాండ్కు పంపి కఠినంగా శిక్షించాలి అని కోర్టుకు అన్ని ఆధారాలు సబ్మిట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు. కానీ సరిగ్గా అప్పుడే సిఐ విశాల్ బుర్రలో ఒక చిన్న లాజిక్ కదిలింది. ఆ లాజిక్ అతని మెదడును తొలిచేయడం మొదలుపెట్టింది. ఒక మర్డర్ కేసు క్లోజ్ అవ్వబోతున్న టైంలో ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మెదడులో తట్టిన ఒక్క లాజిక్ ఏంటో తెలుసా? అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. జోయాను అత్తింటి వాళ్ళు చంపేశారు సరే, కానీ ఆ గది తలుపులు ఎలా లాక్ అయ్యాయి? ఈ ఒక్క పాయింట్ ఈ స్టోరీ మొత్తాన్ని తలకిందులు చేయబోతుంది. అప్పుడు విశాల్ ఆలోచిస్తూ, ఒక నిమిషం ఫహాద్ వాళ్ళే జోయాను చంపేసి ఆమెను ఫ్యాన్ కి ఉరితీసి ఆత్మహత్యలాగా సీన్ క్రియేట్ చేశారు అనుకుందాం. అంతా కరెక్టే, కానీ ఉదయం ఇమ్రాన్ ఇంటికి వచ్చేసరికి ఆ గది తలుపులు లోపల నుండి గడియ పెట్టున్నాయి కదా. ఇమ్రాన్ తన పూర్తి బలంతో తలుపులు బద్దలు కొడితేనే కదా గడియ విరిగి డోర్ ఓపెన్ అయింది. పైగా అది అందరూ చూశారు కూడా. ఒకవేళ ఫహాద్ వాళ్ళే జోయాను చంపి ఉరితీసి బయటకు వచ్చేస్తుంటే ఆ తలుపులను లోపల వైపు నుండి ఎలా గడియ పెట్టారు? వాళ్ళు మనుషులే కదా, దయ్యాలు కాదు కదా. ఒకవేళ లోపల నుంచి గడియ పెట్టుంటే వాళ్ళు బయటకు రావడానికి వీలయ్యేది కాదు కదా. అంటే దీని అర్థమేంటి? హంతకుడు లోపలే ఉండి మాయమయ్యాడా, లేదంటే ఆ గడియ వేయడం వెనక ఏదైనా మ్యాజిక్ ట్రిక్ ఉందా అనే ఒక్క లాజికల్ ప్రశ్న సిఐ విశాల్ కు నిద్ర లేకుండా చేసింది. ఇదొక లాక్డ్ రూమ్ మిస్టరీ లాగా మారిపోయింది. జోయా అత్తింటి వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా డోర్ ఎలా లాక్ చేశారు? దీని వెనక ఏదో భయంకరమైన డ్రామా నడుస్తుందని సిఐ విశాల్ కు అర్థమైంది. ఏదో ఒక అదృశ్య శక్తి ఇన్వెస్టిగేషన్ ని డైవర్ట్ చేస్తుందని అతను పక్కాగా పసిగట్టాడు. వెంటనే అతను జోయా బ్యాంక్ అకౌంట్స్, ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఏముంటే వాటిని జల్లెడ పట్టడం స్టార్ట్ చేశాడు. సరిగ్గా ఒక 2 గంటల తర్వాత క్రైమ్ బ్రాంచ్ కంప్యూటర్ లో సిఐ విశాల్ కు ఒక డాక్యుమెంట్ దొరికింది. ఆ డాక్యుమెంట్ ను చూడగానే అతనికి మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళెదురుగా అతనికి ఒక నమ్మక ద్రోహం కనిపించింది. ఇంతకీ ఆ డాక్యుమెంట్ ఏంటంటే, జోయా పేరు మీద ఒక టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దాని విలువ అక్షరాల 1 కోటి రూపాయలు. సాధారణంగా పెళ్లైన ఆడపిల్లకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే దానికి నామినీగా ఖచ్చితంగా భర్తే అయి ఉంటాడు. కానీ ఆ పాలసీ ఇప్పుడు తీసుకున్నది కాదు. జోయా తండ్రి బతికున్నప్పుడు ఆమె పేరు మీద 10 ఏళ్ల క్రితం తీసుకున్న పాలసీ అది. పెళ్లయ్యాక ఆ డాక్యుమెంట్లన్నీ ఇమ్రాన్ దగ్గరే ఉండిపోవడంతో ఫహాద్ కు ఆ ఇన్సూరెన్స్ విషయం కానీ దాని నామినీ విషయం కానీ అస్సలు తెలియదు. అయితే ఆ ఇన్సూరెన్స్ ఫామ్ మీద నామినీగా ఉన్న పేరు ఎవరిదో తెలుసా? జోయా సొంత అన్నయ్య ఇమ్రాన్ది. అంతేకాదు ఆ పాలసీ ల్యాప్స్ అవ్వకుండా ఉండటానికి కట్టాల్సిన లాస్ట్ ప్రీమియం అమౌంట్ ను జోయా చనిపోవడానికి కరెక్ట్ గా 3 రోజుల ముందే ఇమ్రాన్ తన బ్యాంక్ అకౌంట్ నుండి ఆన్లైన్ లో కట్టాడు. అది చూసిన విశాల్ కు కళ్ళెర్రబడ్డాయి. చెల్లి అంటే ప్రాణం ఇచ్చే అన్నయ్య ఆమె చనిపోవడానికి సరిగ్గా 3 రోజుల ముందు ఎందుకు ప్రీమియం కట్టాడు? ఆమె చనిపోతే 1 కోటి రూపాయలు అతనికి రావడం ఏంటి అని వెంటనే విశాల్ ఆవేశంగా లాకప్ లో ఉన్న ఫహాద్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని బయటకి ఈడ్చుకొచ్చి, నిజం చెప్పండ్రా, నిన్న రాత్రి జోయా గదిలోకి చివరిగా వెళ్ళిందెవరు? ఏ టైంలో ఎవరు వెళ్లారు? అబద్ధం చెప్తే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను అని గట్టిగా అరిచాడు. దానికి ఫహాద్ ఏడుస్తూ చేతులు జోడించి, సార్ దేవుడి మీద ఒట్టు సార్, నిన్న రాత్రి 9 గంటలకు మేము 10 లక్షల కోసం జోయాను తిట్టిన మాట నిజమే, పెద్ద పెద్దగా కేకలు వేసిన మాట నిజమే. కానీ రాత్రి కరెక్ట్ గా 10 గంటలకు ఆమె అన్నయ్య ఇమ్రాన్ మా ఇంటికి వచ్చాడు. మీరు అడిగిన డబ్బులు 10 రోజుల్లో మీ మొహాన కొడతాను, ఇంకా నా చెల్లి ఒంటి మీద గీత పడినా సరే నరికి పోగులు పెడతాను అని మాకు వార్నింగ్ ఇచ్చి వాడు నేరుగా జోయా గదిలోకి వెళ్లి లోపల తలుపేసుకుని ఆమెతో ఏదో మాట్లాడడం మొదలు పెట్టాడు. సార్ మా డబ్బులు మాకు ఎలాగో ఇస్తాను అని చెప్పాడు కదా అని మేము ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పనుకున్నాం. ఆ తర్వాత వాడు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడో కూడా మాకు తెలియదు సార్. జోయా గదిలో నుంచి కూడా ఎలాంటి శబ్దం రాలేదు. ఉదయం చూస్తే ఆమె శవమై పడి ఉంది అని ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు.
ఏ అన్నయ్య అయితే చెల్లి కోసం కన్నీళ్లు పెట్టుకొని మీడియా ముందు హీరో అయ్యాడో ఇప్పుడు వాడే ముఖ్యమైన అనుమానితుడిగా మారాడు. ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్, ఆ ప్రీమియం కట్టడం, ఇవన్నీ చూస్తుంటే ఇదొక పక్కా ప్లాన్డ్ మర్డర్లా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే మీకు ఇంకో డౌట్ రావాలి. ఇమ్రానే గనుక తన చెల్లిని చంపుంటే ఆ తలుపు లోపల నుండి ఎలా లాక్ అయ్యింది? ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి 10 గంటలకు జోయా గదిలోకి చివరిగా వెళ్ళింది ఇమ్రాన్. జోయా చనిపోతే ₹1,00,00,000 వచ్చేది కూడా ఇమ్రాన్కే. అంటే చెల్లి కష్టాలు చూసి కన్నీళ్లు పెట్టుకున్న అన్నయ్య మీడియా ముందు అత్తింటి వాళ్లను రాక్షసులుగా చూపిస్తూ ఏడ్చిన అమాయకుడు, అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ని పర్ఫెక్ట్ గా పండించిన వాడి లోపల ఒక కరుడుగట్టిన కిరాతకుడున్నాడా? వరకట్న వేధింపులు అనే ఆయుధాన్ని అడ్డుపెట్టుకొని తన చెల్లిని తానే చంపి ఆ నెపాన్ని అత్తింటి వాళ్ల మీదకు నెట్టేశాడా? ఒకవేళ ఇమ్రానే రాత్రి 10 గంటలకు తన చెల్లిని చంపేసి ఆమెను ఫ్యాన్కి ఉరితీసి బయటకొచ్చేసుంటే బయటకొచ్చిన ఇమ్రాన్ ఆ గది తలుపులను లోపల వైపు నుండి ఎలా గడియపెట్టాడు? ఉదయం వాడే వచ్చి మళ్ళీ ఆ తలుపులను ఎలా బద్దలు కొట్టాడు? సొంత చెల్లినే చంపుకోవాల్సినంత అవసరం వాడికి ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ముందు, మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోలను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరిచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. రాత్రి 10 గంటలకు జోయా గదిలోకి చివరగా వెళ్ళింది ఇమ్రాన్. జోయా చనిపోతే ₹1,00,00,000 వచ్చేది కూడా ఇమ్రాన్కే. సిఐ విశాల్ బుర్రలో ఈ 2 పాయింట్లు కలవగానే ఒక అద్భుతమైన, అత్యంత కిరాతకమైన క్రైమ్ పజిల్ అతని కళ్ళ ముందు విడిపోవడం మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయం సిఐ విశాల్ ఒక సీక్రెట్ టీంను రంగంలోకి దించాడు. ఇమ్రాన్ మొబైల్ కాల్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, వాడి రోజువారీ లావాదేవీలు, వాడి వాట్సాప్ హిస్టరీ అన్నీ రహస్యంగా బయటకు లాగాడు. ఆ రిపోర్ట్లను చూసిన విశాల్ కు ఇమ్రాన్ వేసుకున్న హీరో అనే ముసుగు వెనక ఉన్న విలన్ స్పష్టంగా కనిపించాడు. వాడు ఎంతటి కిరాతకుడో ఆధారాలతో సహా బయటపడింది. ఇమ్రాన్ బయటకు ఒక బిజినెస్ మ్యాన్, కానీ లోపల వాడికి క్రికెట్ బెట్టింగ్స్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్ లో విపరీతమైన వ్యసనం ఉంది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోవాలని కేరళలోని లోకల్ రౌడీల దగ్గర, అప్పులిచ్చే ఫైనాన్షియర్ల దగ్గర ఇమ్రాన్ ఏకంగా ₹70 లక్షల అప్పు చేశాడు. వాళ్ళు గత నెల రోజులుగా ఇమ్రాన్ ఇంటికి వెళ్లి, నువ్వు గనక మా డబ్బులు మాకు ఇవ్వకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని రోడ్డు మీద తగలబెట్టి చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తున్నారు. అయితే సరిగ్గా వారం క్రితం ఇమ్రాన్ అప్పుల వాళ్ళకి, నాకు ఒక వారం రోజుల్లో ₹1,00,00,000 రాబోతున్నాయి, నా చెల్లి ద్వారా నాకు ఆ డబ్బు వస్తుంది, మీ అప్పులు మొత్తం సెటిల్ చేస్తాను అని వాట్సాప్ లో పంపిన ఒక ఆడియో మెసేజ్ సైబర్ టీం ద్వారా సిఐ విశాల్ కు దొరికింది. అంటే ఒక వారం క్రితమే ఇమ్రాన్ తన సొంత చెల్లిని చంపడానికి ప్లాన్ వేశాడు. వాడికి తన చెల్లి జోయా అత్తింట్లో కట్నం గొడవలు ఉన్నాయని ఎలాగో తెలుసు కాబట్టి ఆ గొడవలను వాడు తన క్రైమ్ కి ఒక ప్రొటెక్షన్ లా వాడుకోవాలని పక్కా మాస్టర్ స్కెచ్ వేశాడు. జోయాను చంపేస్తే ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అతని చేతికే వస్తుంది, దాంతో అప్పులు తీరిపోతాయి. చంపింది తనే అయినప్పటికీ ఊర్లో అందరికీ అత్తింటి వాళ్లే రాక్షసులని తెలుసు కాబట్టి అది వరకట్న చావు కింద పోలీసుల ఎంక్వైరీ, మీడియా ఫోకస్ మొత్తం అత్తింటి వాళ్ళ మీదే పడుతుంది. తను ఏమో ఎంచక్క ఏమీ ఎరుగని అమాయకుడిలాగా, బాధితుడిలాగా బయటపడిపోవచ్చు అనుకున్నాడు. పైగా బోనస్ గా పబ్లిసిటీ కూడా వస్తుంది. అందుకే డబ్బు కోసం తన రక్తం పంచుకు పుట్టిన చెల్లినే వెన్నుపోటు పొడిచిన ఒక కరుడుగట్టిన సైకోగాడు ఆ ఇమ్రాన్. కానీ ఇదంతా సిఐ విశాల్ ఆలోచనలు మాత్రమే, అతని ఊహలు మాత్రమే. దీన్ని నిరూపించాలంటే కోర్టుకు సాక్ష్యాలు కావాలి. ముఖ్యంగా ఆ గది తలుపు లోపల నుండి ఎలా లాక్ అయిందో కనిపెట్టాలి అని విశాల్ ఫిక్స్ అయ్యాడు. చూసారా, స్వార్థం మనిషిని ఎంతటి మృగంలా మారుస్తుందో. బెట్టింగ్ అప్పులు, వాడి వ్యసనాలకైన అప్పులను తీర్చడానికి సొంత చెల్లినే బలి తీసుకున్నాడు ఆ రాక్షసుడు. వాడు వేసిన ప్లాన్ ఎంత స్మార్ట్ గా ఉందంటే, సొసైటీలో ఉన్న సెంటిమెంట్ ని, మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాన్ని వాడికి అనుకూలంగా వాడుకున్నాడు. ఇక ఆ గదిలో ఏం జరిగిందో వింటే కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఆ కిరాతకమైన ఫ్లాష్ బ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ రోజు రాత్రి సమయం 10 గంటలవుతుంది. జోయా అత్తింటి వాళ్ళు ఆమెను కట్నం కోసం తిట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు. అప్పుడు ఇమ్రాన్ ఎంతో ప్రేమగా కన్నీళ్లు తుడుచుకుంటూ చెల్లి గదిలోకి వచ్చాడు. జోయా ఏడుస్తూ తన అన్నయ్యను పట్టుకొని, భయ్యా నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళకు భయ్యా, నన్ను మన ఇంటికి తీసుకెళ్లిపో, వాళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు, నేను ఈ నరకాన్ని భరించలేను అని గుండెలు బాదుకుంటూ తన అన్నయ్య భుజాల మీద పడి భోరున ఏడ్చింది. అప్పుడు ఇమ్రాన్ తన చెల్లి తల నిమురుతూ, ఇక నీకు ఎలాంటి కష్టాలు ఉండవమ్మా, నేనున్నాను కదా, నీ కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి, నీకు నేను ప్రశాంతతనిస్తాను, నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు ఈ అన్నయ్యకు రుణం తీర్చుకునే టైం వచ్చేసిందమ్మా అన్నాడు ఇమ్రాన్. అది విన్న జోయా, ఏంటి భయ్యా నువ్వంటుంది,
అని తల పైకెత్తే లోపే ఇమ్రాన్ తన జేబులో నుంచి ముందుగానే తెచ్చుకున్న ఒక సన్నటి బలమైన నైలాన్ తాడును బయటకు తీసి ఆ తాడును ఆమె మెడకు చుట్టేసి తన పూర్తి బలంతో గట్టిగా బిగించేశాడు. అది కలలో కూడా ఊహించని జోయా కళ్ళు ఆశ్చర్యంతో భయంతో పెద్దవయ్యాయి. ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంది. తనను చంపుతున్నది తన అత్తింటి వాళ్ళు కాదు, తన సొంత అన్నయ్యే అని తెలుసుకొని ఆ చెల్లి పడ్డ బాధ ఊహించడం కూడా కష్టమే. ఆమె ఊపిరి కోసం విలవిల్లాడుతూ తన చేతులతో ఇమ్రాన్ చేతులను గట్టిగా పట్టుకొని విడిపించుకోవడానికి ట్రై చేసింది. ఆమె గోర్లు వాడి చేతులకు గుచ్చుకుంటున్నాయి. పాపం బయటపడుతున్న వర్షం ఉరుముల సౌండ్ల వల్ల జోయా పెనుగులాడిన శబ్దాలు కూడా బయటకు వినిపించడం లేదు. అలా 5 నిమిషాల్లోనే ఆమె ఊపిరి శాశ్వతంగా ఆగిపోయింది. తన చెల్లి ప్రాణం పోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇమ్రాన్ ఏ మాత్రం కనికరం లేకుండా ఆమె ఎర్రటి చున్నీ తీసుకొని ఫ్యాన్ కు కట్టి ఆమె బాడీని ఉరితీశాడు. అది వరకట్న వేధింపుల వల్ల చేసుకున్న ఆత్మహత్య అని పోలీసులు నమ్మడానికి ఆ సీన్ పక్కాగా క్రియేట్ చేశాడు. శవాన్ని ఫ్యాన్ కు వేలాడదీశాక ఇమ్రాన్ గది బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కానీ గది బయట నుండి లాక్ చేస్తే వాడు దొరికిపోతాడు. హంతకుడు బయటకు వెళ్ళాడు అని పోలీసులకు అర్థమవుతుంది. అందుకే వాడు ముందుగానే యూట్యూబ్ లో చూసి ప్లాన్ చేసుకున్న ఒక ట్రిక్ ను ప్లే చేశాడు. ఇమ్రాన్ గది తలుపులు మూసే ముందు తలుపులకు లోపల వైపున ఉన్న స్లైడింగ్ బోల్ట్ గడియ హ్యాండిల్ కు ఒక సన్నటి తెగిపోని నైలాన్ దారాన్ని కట్టాడు. ఆ దారం రెండో చివరను పట్టుకొని తలుపుకు పక్కన ఉండే చిన్న సందులో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇమ్రాన్ గది బయట కారిడార్ లో నిలబడున్నాడు. తలుపులు పూర్తిగా మూసేశాడు. బయట నిలబడి ఆ తలుపు పక్కన సందులో నుంచి వస్తున్న ఆ దారాన్ని గట్టిగా లాగాడు. బయట నుండి దారం లాగుతుంటే లోపల తలుపుకు మధ్యలో ఉన్న ఇనుప గడియ ఆ ఫోర్స్ కు మెల్లగా జరిగి డోర్ లాక్ అయిపోయింది. లోపల గడియ పడిన సౌండ్ స్పష్టంగా వినిపించింది. గడియ పడిపోయి పక్కాగా లాక్ అవ్వగానే ఇమ్రాన్ ఆ దారాన్ని ఒక్కసారిగా తన పూర్తి బలంతో ఫట్ మని లాగాడు. ముడి ఊడిపోయి ఆ దారం తెగిపోయి ఇమ్రాన్ చేతుల్లోకి వచ్చేసింది. వాడు ఆ దారాన్ని జేబులో పెట్టుకొని ఎవరికీ కనపడకుండా సైలెంట్ గా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒక మర్డర్ ని పర్ఫెక్ట్ లాక్డ్ రూమ్ మిస్టరీగా మార్చడానికి ఇమ్రాన్ ఎంతటి జీనియస్ ఐడియా వాడాడో చూసారా? ఒక చిన్న దారం అది వాడి ప్రాణాలు కాపాడుతుందని నమ్మాడు. కానీ వాడు తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. అదే వాడిని పోలీసులకు పట్టించబోతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. లోపల ఫ్యాన్ కు వేలాడుతున్న చెల్లి శవం, అలాగే లోపల నుండి పడిన గడియ. దీన్ని చూసిన ఎవరికైనా అది 100% ఆత్మహత్యనే అనిపిస్తుంది. అందుకే ఉదయం తన చెల్లెలు అత్తింటి వాళ్ళు ఫోన్ చేయగానే వాడు పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. వచ్చి కంగారుగా తలుపులని వాడే తన కాలితో బద్దలు కొట్టాడు. ఎందుకంటే ఒకవేళ ఆ గడియకు ఏదైనా చిన్న దారం ముక్క మిగిలిపోయి ఉంటే డోర్ పగలగొట్టే ఆ హడావుడిలో దాన్ని సైలెంట్ గా తీసి జేబులో వేసుకోవచ్చు, ఏ సాక్ష్యం దొరకకుండా చెయ్యొచ్చు అన్నదే వాడి కిరాతకమైన లాజిక్. ఈ లాజిక్ మొత్తాన్ని కనిపెట్టిన సిఐ విశాల్ కు ఇమ్రాన్ క్రిమినల్ బ్రెయిన్ చూసి చెమటలు పట్టేశాయి. ఎంత దారుణమైన మనిషి వీడు అని విశాలే ఆశ్చర్యపోయాడు. సిఐ విశాల్ నేరుగా ఇమ్రాన్ ఇంటికి వెళ్ళాడు. చెల్లిపోయిన బాధలో మీడియా ముందు ఏడుస్తున్నట్టు నటిస్తున్న ఇమ్రాన్ ను కాలర్ పట్టుకొని జీప్ ఎక్కించి కొచ్చి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఇంట్రాగేషన్ రూమ్ లో కూర్చోబెట్టాడు. అప్పుడు ఇమ్రాన్, ఏంటి సార్ నన్ను తీసుకొచ్చారు? నా చెల్లిని చంపిన ఆ ఫహద్ గారిని వదిలేసి నన్ను తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి? నాకు న్యాయం కావాలి సార్, నా చెల్లి చావుకి న్యాయం జరగాలి అని ఏడుస్తూ అడిగాడు. అప్పుడు విశాల్ వాడి ముఖం మీద జోయా పేరు మీద ఉన్న ₹1,00,00,000 ఇన్సూరెన్స్ పేపర్స్, వాడి బెట్టింగ్ అప్పుల చిట్టా విసిరికొట్టి, ఆపురాని నాటకాలు, ₹1,00,00,000 కోసం తోడబుట్టిన చెల్లినే గొంతు నులిమి చంపి ఉరితీసావు కదరా కుక్క, కట్నం గొడవలను ఆసరాగా తీసుకొని వరకట్న వేధింపుల చట్టాలను నీకు అనుకూలంగా వాడుకొని నీ చెల్లి అత్తింటి వాళ్ళనే ఇరికించాలని చూసావు కదరా రాక్షసుడా అని గట్టిగా అరిచాడు. అది విని ఇమ్రాన్ ఒక్క క్షణం షాక్ అయిపోయాడు. తన సీక్రెట్ బయటపడిపోయిందని భయపడ్డాడు. కానీ వెంటనే తేరుకొని ఏమీ తెలియని అమాయకుడిలాగా ఎంతో ధైర్యంగా నటిస్తూ, సార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, నా మీదేంటి మీ నిందలు? నేను రాత్రి ఆమె గదిలోకి వెళ్ళిన మాట నిజమే. నేను వెళ్లేసరికి ఆమె బతికే ఉంది. ఆమెను ఓదార్చి నేను బయటికి వెళ్ళిపోయాను. ఉదయం నేను వెళ్లేసరికి తలుపులు లోపల వైపు నుండి లాక్ చేసి ఉన్నాయి కదా సార్, నేను లోపల నుండి తలుపు ఎలా లాక్ చేస్తాను సార్? ఇంత చిన్న లాజిక్ కూడా మీరు ఆలోచించలేదా? నాకు ఏ మ్యాజిక్లు తెలియదు సార్, ఆ అత్తింటి వాళ్లే నా చెల్లిని చంపారు అని ఇమ్రాన్ ఎంతో ధైర్యంగా వాదించాడు. అప్పుడు విశాల్ నవ్వుతూ, అవునరా, నువ్వు మ్యాజిక్ చేయలేదని నాకు తెలుసు, ఒక సన్నటి దారం ద్వారా గడియ వేశావని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఒక చిన్న లాజిక్ మర్చిపోయావు ఇమ్రాన్. నువ్వు గొంతు నులిమేటప్పుడు ప్రాణభయంతో గిలగిలా కొట్టుకుంటున్న నీ చెల్లి నిన్ను పట్టించే అతి పెద్ద సాక్ష్యాన్ని నీ ఒంటి మీదే వదిలిపెట్టి వెళ్ళిందిరా సన్నాసి అంటూ విశాల్ ఇమ్రాన్ కుడి చేతిని పట్టుకొని పైకి లేపాడు. ఇమ్రాన్ మణికట్టు మీద 3 లోతైన రక్కిన గీతలున్నాయి. అక్కడ రక్తం కూడా గడ్డకట్టిపోయింది. అప్పుడు ఇమ్రాన్ వణుకుతూ తడబడుతూ, ఇవి
బండి మీద నుంచి కింద పడితే గీసుకున్న గీతలు సార్. వీటికి నా చెల్లి మర్డర్కి ఏం సంబంధం లేదు సార్ అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పుడు విశాల్ గట్టిగా నవ్వుతూ, లేదురా ఇమ్రాన్, అది నీ చెల్లి రక్కితేనే అయిన గాయమని నాకు బాగా తెలుసు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు జోయా చేతి గోర్ల కింద మా ఫోరెన్సిక్ వాళ్లకు కొద్దిగా చర్మం, పచ్చి రక్తం దొరికింది. ఆ రక్తం శాంపిల్ను, ఆ చర్మాన్ని ముందుగా నీ బావ డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూసాం, కానీ మ్యాచ్ అవ్వలేదు. దాంతో నీ డిఎన్ఏని మ్యాచ్ చేసి చూసాం. 100% అది నీ రక్తమే, అది నీ చర్మమే అని ఫోరెన్సిక్ నుండి కూడా రిపోర్ట్ వచ్చింది. దాన్ని నువ్వు మార్చలేవురా. అంతేకాదు, ఉదయం నువ్వు బద్దల కొట్టిన ఆ గది తలుపులు, ఆ పగిలిపోయిన గడియను కూడా మేం మైక్రోస్కోప్ లో పెట్టి టెస్ట్ చేశాము. నువ్వు బయట నుండి దారాన్ని స్పీడ్ గా లాగడం వల్లే ఆ ఇనుప గడియ మీద సన్నటి రాపిడి ఘాట్లు కూడా మాకు క్లియర్ గా కనిపించాయి. ఇప్పుడు చెప్పరా హీరో, నీ చెల్లిని నువ్వే చంపావు కదా, మర్యాదగా నేరం ఒప్పుకోమంటావా లేదంటే లాఠీకి పని చెప్పమంటావా అని విశాల్ తన లాఠీని చేతిలోకి తీసుకున్నాడు. విశాల్ చూపించిన ఆ డిఎన్ఏ రిపోర్ట్ చూడగానే, అలాగే ఆ గడియని లోపల నుంచి వేసిన ట్రిక్ రివీల్ అవ్వగానే ఇమ్రాన్ లో అప్పటిదాకా ఉన్న కాన్ఫిడెన్స్ మొత్తం ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. వాడి ముసుగు తొలగిపోయింది. వాడు అడ్డంగా దొరికిపోయానని, ఇక చట్టం నుండి తప్పించుకోలేనని వాడికి క్లియర్ గా అర్థమై అక్కడే భోరుమని ఏడవడం మొదలు పెట్టాడు. అవును సార్, నేనే చంపాను సార్ నా చెల్లిని. అప్పుల వాళ్ళు నన్ను చంపేస్తామని ఇంటికి వస్తుంటే నాకు భయం వేసింది సార్. అప్పుడే నా కళ్ళ ముందు ఆ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కనిపించింది. దానికి నేనే నామిని. ఎలాగో ఆ ఇంట్లో నా చెల్లి బానిసలా చస్తూ బతుకుతుంది. అందుకే దాన్ని చంపేసి నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను సార్. వరకట్న వేధింపుల కేసు కాబట్టి నన్ను ఎవరు అనుమానించరు అనుకున్నాను. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, ఏదో తెలియక తప్పైపోయింది అని తను చేసిన ఆ పచ్చి కిరాతకాన్ని తన నోటితో తానే ఒప్పుకున్నాడు ఆ రాక్షసుడు. వాడి మాటలు వింటుంటే సిఐ విశాల్కే రక్తం మరిగిపోయింది. వరకట్న వేధింపుల చట్టాలు అనేవి మహిళలకు ఒక ప్రొటెక్షన్ లాంటిది. కానీ ఆ చట్టాన్ని, సమాజం చూపించే సానుభూతిని ఒక కిరాతకుడైన అన్నయ్య తన అప్పులు తీర్చుకునే ఆయుధంగా ఎంత భయంకరంగా వాడుకున్నాడో చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఇమ్రాన్ అరెస్ట్ అయ్యాడు. ఫహాద్ ఫ్యామిలీ కూడా వరకట్న వేధింపుల కేసులో జోయాని హింసించినందుకు జైలుకు వెళ్లారు. కానీ జోయా మర్డర్ కేసులో ఇమ్రాన్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. చెల్లికి అండగా ఉండాల్సిన అన్నయ్యే నమ్మించి గొంతు కోసిన విషయం కేరళ రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక మనిషి తన స్వార్థం కోసం ఏ రేంజ్కైనా వెళ్తాడు అని ఇమ్రాన్ నిరూపించాడు. ఎలాంటి గ్రాఫిక్స్, ఫైటింగ్స్ లేకుండానే ఒక చిన్న గడియతో ఎంతటి భయంకరమైన కిరాతకం చేశాడో చూశారు కదా. మన పక్కన ఉన్న వాళ్లే ఎప్పుడైనా మన పాలిట రాక్షసులుగా మారచ్చు. మన చుట్టూ మంచి మనుషుల్లా ముసుగులు వేసుకుని తిరిగే మనుషుల్లో కూడా ఒక రాక్షసుడు దాగి ఉంటాడు అని తెలియచేసే ఈ క్రైమ్ స్టోరీ మీకు గనక నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.